లోపల పడుకుని ఉంటే ఈ బ్యాక్ డోర్ ఫుల్గా దబదబా గుద్దుతున్నారండి. బ్యాక్ ఎండింగ్ డోరు గుద్దుతున్నారు. ఆ గుద్దుతంలో నాకు మెలకు వచ్చి ఏంటి అని అడిగి లోపే మొత్తం లోపలంతా పొగ. ఇంక ఎవరో ఏమున్నారో తెలీదు, ఎంతమంది ఉన్నారో తెలీదు. అరుపులు కేకలతో వేస్తున్నారండి. ఈలోగా ఏంటి అని అడిగే లోపు ఆ బద్దలు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల నుంచి దూకుతుంటా నన్ను కూడా చేయి పట్టుకుని ఒక ఆయన కాలు ఒక ఆయన చేయి పట్టుకుని బయటకు లాగేశాడు. లాగితే నేను కిందకి నేల మీద తిరిగి బ్యాక్ సైడ్ నేల మీద పడిపోయాను సార్. నా వెనకాల ఇంకొక ఆయన నా మీద పడిపోయారు. అయిపోయి మేము ఆ టైంలో నేను ఈ మొత్తం వదలలాగా అలా ఒక 2 నిమిషాలు ఉండిపోయేటప్పటికి ఫ్రంట్ ఆల్రెడీ కాలిపోయి పేలిపోతుందండి. బస్సు ఫుల్ మంటలో టప్ 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 పేలిపోతుంది. మాకేమో ఇదంతా బ్లడ్ అంతాను వర్షం. ఈలోగా ఒక 2 నిమిషాలు ట్రాఫిక్ కూడా మొత్తం ఎక్కడెక్కడ జామ్ అయిపోయిందండి. అటు ఇటు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంక మేము లెగలేని స్థితిలో వాళ్ళు ఎవరో వచ్చారు. వాళ్ళు మమ్మల్ని లేపి ఎడ్జీల మీద కూర్చోబెట్టి ఇలాగా ఇన్నోవా కార్ ఎవరిదో తెలియదండి పాపం. సడన్గా వాళ్ళు వచ్చి నాతో పాటు ఇంకొక 2 కూడా ఉన్నాం. వాళ్ళు మొత్తం ముగ్గురిని మమ్మల్ని కారులో ఎక్కించుకుని హాస్పిటల్లో దేబెట్టి అక్కడ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అంతే, అక్కడ వరకు మాకు జరిగింది అది సార్. లోపల మీరు కిందకి దిగేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని లాగేటప్పుడు అసలు ఎట్లా ఉండే పరిస్థితి? ఎందుకంటే దాదాపు 40 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. చెప్పలేము సార్. అసలు ప్రాణాలతో వచ్చామంటే అది దేవుడిదయ్యా. ఇక్కడ ఈ భూదేవతల్ని దండ పెట్టుకుని వెళ్ళాం, మళ్ళీ ఆ భూదేవతల్ని ఇక్కడ తీసుకొచ్చింది అంతే.